ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టాటా. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని ఒత్తండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ. సాఫ్రాన్ టైటిల్. ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడానికి బయటకు వస్తారండి. వీళ్ళ డిమాండ్స్ ఎంఎస్పీని అధికారికంగా గుర్తించాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అధికారికంగా గుర్తిస్తే ఏ రకంగా మార్పులు జరుగుతాయి? సరే, ఇవాళ మార్పులు జరగలేదంటే రేపు ఇంకొక కొత్త క్యాష్ క్రాప్ ఏదో ఒకటి వస్తుంది, దానికి ఎంఎస్పీ ఎలా డిటర్మైన్ చేస్తారు? సో ఆ డిమాండ్ ఎంత కరెక్ట్ అని ఆలోచించినా కానీ ఎంఎస్పీ అనేది మారే రకంగా ఉంటుంది. కనీసం ఒక్కొక్క ఫార్మర్ కి ఒక్కొక్క రకంగా ఎంఎస్పీ డిజైన్ చేయాల్సి వస్తుంది. కొన్ని టైమ్స్ లో ఎంఎస్పీ ఎందుకు మనం డిటర్మైన్ చేయలేమంటే కొన్ని టైమ్స్ లో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ల్యాండ్ ప్రకారంగా ఒక్కొక్క క్రాప్ దాని ప్రొడక్టివిటీని చూపిస్తుంది. ఎంఎస్పీని డిటర్మైన్ చేయాలి అని అన్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ అడిగేది ఏంటి అని అంటే, మీరు ఈ పంటలు వేస్తే, ఈ టైంకి ఈ పంటలు వేస్తే మీకు ఎంఎస్పీ ఇస్తామని అంటారు. కొంతమంది పెద్ద రైతులు ఏం చేస్తారంటే, ఎంఎస్పీ మనకు వచ్చింది కాబట్టి మన ప్రొడక్టివిటీ ఎక్కువ పెంచాలి అని చెప్పి జెనెటిక్ ఇంజనీరింగ్ చేసైనా చేస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్కి నేను వ్యతిరేకం కాదు, కానీ డెస్పరేట్ గా సైన్స్ ని వాడితే అది చెడుకి దారి తీస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యూనియన్స్ కట్టి ఎంఎస్పీని పెంచడమో లేకుంటే తగ్గించడమో చేసి, మిగిలిన ఫార్మర్స్ కి ఆ టెక్నాలజీ ఉండదు, చిన్న ఫార్మర్స్ కి ఆ టెక్నాలజీ ఉండకపోతే వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, రాబందులాగా పిక్కు తింటారు. తర్వాత ఫార్మర్స్ ఐడెంటిటీ థెఫ్ట్ జరుగుతుంది. అందుకని ఎంఎస్పీ ప్రొవైడ్ చేయడం కష్టం. మీరు దీంట్లో ఉన్న అన్ని విషయాలు ఆలోచించాలండి. ఎంఎస్పీ ఇవ్వడానికి ఎవ్వరు వ్యతిరేకం కాదు, కానీ సీజన్ ని బట్టి గవర్నమెంట్ కి ఆ ఎంఎస్పీ తీసుకునే అధికారం ఉంటే చర్చల ద్వారా మీరు ఎంఎస్పీ పెంచుకోవడమో తగ్గించుకోవడమో చిన్న రైతులు చేయగలుగుతారు. ఒకవేళ గనక మీరు ఎంఎస్పీని ఒక పత్తర్ల అంటే ఏంటి చెక్కినట్టుగా, రాయి మీద చెక్కినట్టుగా మీరు ఒకవేళ కనుక చేస్తే అది తర్వాత మీకు కూడా ఉపయోగపడదు. వేరే టెక్నిక్స్ మీరు వాడలేరు చిన్న రైతులు. మిగిలిన వాళ్ళు మిమ్మల్ని రాబందుల్లా పిక్క తింటారు పెద్ద రైతులు. ఒకసారి ఆలోచించండి దీని గురించి. పెద్ద రైతులు అందరు పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ మాటలు విని మీరు ప్రొటెస్ట్ చేయడానికి దిగద్దు. ఎనీవేస్, ఇలా ఫార్మర్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. నేను టెక్నికల్ గా చెప్పాను, కానీ ఇక్కడ పొలిటికల్ ఫార్మర్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఫార్మర్స్ అంటే కేవలం హర్యానాలోనే ఎలా ఫార్మర్స్ ఉన్నారు, ఇక్కడ తెలంగాణ ఫార్మర్స్ లేరు, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ లేరు, తమిళనాడు ఫార్మర్స్ లేరా? వీళ్ళందరూ లేరా? అసలు ఫార్మ్ బిల్స్ ని ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నారో అదే పెద్ద బ్యాక్లాష్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ కనుక ఫార్మ్ బిల్స్ లో తప్పులుంటే దాన్ని మార్చుకొని మీకు ఉపయోగపడేటట్టుగా చేయాలి, కానీ గవర్నమెంట్ మొత్తాన్ని కాదు కుదరదు ఇదంతా తీసేయాల్సిందే అని అనడం వల్ల మీకు మంచి ఏం జరిగింది? సో ఎనీవేస్, ఫార్మర్స్ ఢిల్లీకి మార్చ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు టీఆర్ గ్యాస్ ని వాటర్ క్యానన్ ని ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు అని అంటే, వీళ్ళు ఐడెంటిటీని చూపించలేదు, పర్మిషన్ కోసం ఐడెంటిటీ ఖచ్చితంగా చూపించాలి అని పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. సుప్రీంకోర్టుని ప్లీడ్ పెట్టారనమాట కొంతమంది, పంజాబ్ హైవేస్ ని క్లియర్ చేయండి బ్లాకేడ్స్ లేకుండా అని అంటే సుప్రీంకోర్టు తిరస్కరించింది. బ్లాకేడ్ చేయడం వేరు, ధర్నా చేయడం వేరు. బ్లాకేడ్ కొన్ని నెలల నుంచి బ్లాకేడ్ ఉంది. సో ఎలా రవాణా సాగుతుంది అని సుప్రీంకోర్టు ఒకవేళ అడగాలి. ఫార్మర్స్ ఏమని అడుగుతున్నారంటే, ప్రొటెస్ట్ ని కొన్ని రోజులు ఫార్మర్స్ ఆగండి ప్లీజ్, హర్యానా మినిస్టర్ అంటున్నారు. ప్లీజ్ మీరు కొన్ని రోజులు మాత్రం ఫార్మర్ ప్రొటెస్ట్ ని ఆపండి, ఆ తర్వాత అసలు సుప్రీంకోర్టు చెప్పేది, గవర్నమెంట్ చెప్పేది కూడా మీరు ఒకసారి వినండి అని అంటున్నారు. సో ఇది జరుగుతూనే ఉంది. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, రైల్ రోకో జరిపారండి ఫార్మర్స్ December 18 నాడు. ఆ రైల్ రోకో ఆపి చాలా ప్రదేశాలలో రైల్ ని 4 గంటల పాటు ఆపేశారు. దానివల్ల 31 ట్రైన్స్ ఆగిపోయాయి, కొన్నిటిని చుట్టూతో తిప్పుకొని రావాల్సి వచ్చింది. చాలా అన్రెస్ట్ కదండి. మీరు ఒకవేళ గనక ప్రొటెస్ట్ చేయాలి పీస్ఫుల్ గా అంటే, మీకు అవందరూ వచ్చి అక్కడ, అది కూడా ఎలక్షన్స్ టైంలో ఢిల్లీలోనే ఎందుకు చేయాలండి? సరే,
ఈ టైం కాకుండా మీకు ఇంకా వేరే టైం దొరకలేదా? నెక్స్ట్ ఇంకొక 3 నెలల్లో మళ్ళీ ఇంకొకసారి వస్తుంది కదా. అయినా ఇది సంక్రాంతి టైం కూడా కాదు, మీరు యూ కెనాట్ రీప్ ప్రాఫిట్స్ ఓవర్ హియర్. సంక్రాంతి టైంకైనా మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా, ఇదే టైం ఎందుకు ఎంచుకున్నారు? నెక్స్ట్, ఇండి ఎలియన్స్, మై ఫేవరెట్ ఎలియన్స్. కొన్ని గతంలో అత్యద్భుతమైన పనులు చేసిందండి. ఈ వారంలో ఇంకా అత్యద్భుతమైన పనులు చేసింది. నెహ్రూ రాసిన లెటర్స్, ఎడ్వినా మౌంట్ బ్యాటన్ కి ప్రత్యేకంగా రాసిన లెటర్స్, ఆ తర్వాత మిగిలిన చాలా లెటర్స్ 2-3 కాటన్లలో కాదు, కాటన్లలో, ఐ డు నాట్ నో హౌ మెనీ కాటన్లలో లైబ్రరీ నుంచి, ఆ మెమోరియల్ మ్యూజియంలో నుంచి తీసుకొని పోయారు సోనియా గాంధీ గారు. అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అనొచ్చా, అప్పటి యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్. మనకు ఇంకొక ప్రైమ్ మినిస్టర్ ఉండాలండి ఆ టైంలో ఎవరు అని అంటే మన్మోహన్ సింగ్ గారని, ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ వాజ్ వెరీ సైలెంట్. ఆయన ఎందుకు మౌన జపం చేశారనేది, చాలా సుదీర్ఘమైన మౌన జపం చేశారండి, ఒక 10 ఏళ్ల పాటు. బీజేపీ విన్ అయిపోయిన తర్వాత కొన్ని కామెంట్లు కూడా చేసిండు. వెంటనే బీజేపీ విన్ అవ్వగానే చివరికి మన్మోహన్ గారు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు. సరే, అట్లాంటి మౌన ముని ఉన్న రోజుల్లో సోనియా గాంధీ గారు జస్ట్ ఒక ఒక ఎంపీ, ఎంపీయా ఏమో అయితే ఆ సోనియా గాంధీ గారు జస్ట్ హూ ఈజ్ అన్ ఎంపీ ఆ టైంలో ఆ బిల్డింగ్ లో నుంచి లెటర్లు ఎత్తుకపోవడం అని అంటారు. ఏమమ్మా మళ్ళీ తీసుకొని రా అమ్మా, ఇయ్యమ్మా అని అంటే, లేదు ఇచ్చేది లేదు, ఏం లేదని చెప్పేసి కామ్గా కూర్చుంటున్నారు. లేఖల మీద లేఖలు రాసి, అమ్మా ఆ లెటర్లు ఏడున్నాయి ఇయ్యమ్మా, ఆ లెటర్లు ఒకవేళ కనుక ఇచ్చేస్తే మళ్ళా మేము దాన్ని డిజిటైజ్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తామమ్మా అని అంటే, లేదు కుదరదు అన్నట్టుగా ఎవ్వరు పట్టించుకోవట్లే ఆ లెటర్ల గురించి. ఈ లెటర్ల విషయం కూడా వెనకాలకి వెళ్ళిపోతుంది. ఎలా అయితే కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసు జరిగిందో, ఇప్పుడు మీడియాలో ఎవరు మాట్లాడుకోవట్లేదో, అలానే ఇది కూడా వెనకాలకి వెళ్ళిపోతుంది. ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, ఆ దాడికి సంబంధించి ఎవరైతే దొరికిందో వాళ్ళ మీద కేసులు ఈ మధ్య ఏ రకంగా జరుగుతున్నాయో అది జరగట్లేదో, అలానే ఇది కూడా కనుమరుగైపోతుందండి మనకి. మీరు లేచి గట్టిగా అరిచి ఒక్కదాన్నైనా సాధించుకోకపోతే కనుమరుగైపోతాయి, కేసులు కనుమరుగైపోతాయి, హిందువులు కనుమరుగైపోతారు. ఎనీవేస్, కొన్ని స్టేట్మెంట్స్ చూద్దామండి. అటు బీజేపీ చేసిన వ్యాఖ్యలు, ఇటు రాహుల్ గాంధీ అండ్ టీమ్ చేసిన వ్యాఖ్యలు. సో సంబిత్ పాత్ర ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేస్తూ ఓసీసీఆర్పీ ఏ రిపోర్ట్ వస్తుందో మన రాహుల్ గాంధీ అదే మాట్లాడతాడు. కోవాక్సిన్ గురించి మాట్లాడాడు, పెగసిస్ గురించి మాట్లాడాడు, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడాడు. సో కోవాక్సిన్ ఏమైంది అని అంటే ఓసీసీఆర్పీ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఈయన కూడా అదే మాటలు మాట్లాడతాడు. సో అది కూడా ఎలక్షన్స్ టైంలో ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్స్ టైంలో చూసుకొని మాట్లాడతాడు అని వ్యాఖ్యలు చేశారు సంబిత్ పాత్ర గారు. ఆయన పెద్ద ప్రెస్ మీటే పెట్టారు. తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక ఇద్దరు కలిసి ప్రొటెస్ట్ చేశారండి పార్లమెంట్ లో. ఈసారి ప్రతిరోజు ప్రొటెస్ట్ జరిగిందండి. ఇన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశారు, ఎల్ఓఓ చేశారు. అందరు ఎల్ఓపి అంటున్నారు, ఎల్ఓఓ. ఓకే, సో మోడీ అడాని బాయ్ అట. ఏంటో మరి, మీ ముత్తాతనా ఆయన జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారండి, హిందీ చీనీ బాయ్ అని అన్నారు. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ట్రేడ్ పరంగా ఇండియాని? ఇది కూడా అంతే. మీరు ఇప్పుడు మోడీ అడాని బాయ్ అని అన్నారు. హిందీ చీనీ బాయ్ ఎలా అబద్ధమో, హిందూ ముస్లిం బాయ్ ఎలాంటి అబద్ధమో, మోడీ అడాని బాయ్ కూడా మీ నోట్లో నుంచి వచ్చింది అబద్ధమే అవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళు కూడా ఆలోచించాలండి, ఎవరెవరు ఎంతెంత ఏ పార్టీలకు ఇచ్చారు అని. అదాని కేవలం బీజేపీకే కాదు, అదాని కొన్ని కోట్లు వీళ్ళకు కూడా ఇచ్చారండి. అదాని ఒక వ్యాపారవేత్త, ఆయనకి పొలిటికల్ సపోర్ట్ కావాలంటే 2 జేబులు తడపాల్సిందే. ఎవరు విన్ అవుతారో తెలియదు కాబట్టి 2 తడిపాడు ఆయన. సోనియా గాంధీ అసలైన పేరు రాయొచ్చు కదా. వీళ్ళ పేరేంటి, సోనియా గాంధీ అని పేరు మార్చుకున్నట్టుగా మాకైతే ఏం కనపడలేదు కదా. న్యూస్ లో కూడా ఎప్పుడు రాలేదు సోనియా గాంధీ మార్చుకున్నట్టు. ఆంటోనియో మైనో అనే రాస్తే అయిపోతుంటుండే. సరే, మనమైనా చదువుతాం పాపం, ఆ కరెక్ట్ పేరుతో పిలవాలి. సరే, ఎఫ్డిఎల్ అంటే ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఏషియా పసిఫిక్ లో ఫౌండేషన్ కి కో-ప్రెసిడెంట్. ఆ కో-ప్రెసిడెంట్ ఈ ఆర్గనైజేషన్ దేంతో సంబంధాలు ఉన్నట్టు సపరేట్ కాశ్మీర్ గా గుర్తిస్తుంది. ఎఫ్డిఎల్ అనే ఆర్గనైజేషన్ కాశ్మీర్ సపరేట్ గా గుర్తిస్తుంది, ఇండియాలో భాగంగా కాదు.
ఆ తర్వాత సోనియా గాంధీ యొక్క ఆర్గనైజేషన్స్ చాలా వరకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తోటి లింక్ అయినట్టు, వాటి దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకుంటున్నట్టు కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయట. అండ్ దెన్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఒక పార్ట్నర్షిప్ కూడా ఉన్నది జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తోటి అనేది కూడా హైలైట్ చేశాడు సంబిత్ పాత్ర గారు. ఇలాంటివి మీరు అదాని అని అంటున్నారు, సరే అక్కడ లేని దాన్ని మీరు సృష్టించదలుచుకున్నారు, ఇక్కడ ఉన్నది బయటకు వచ్చేసింది. బట్ ఎనీవేస్ లెట్ us మూవ్ ఫార్వర్డ్. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఏమని అంటున్నారంటే, ముస్లింలు ఎక్కడ నమాజ్ చేస్తే అది వక్ఫ్ పట్టినే, ఇక మీరు మాట్లాడద్దు అని అంటున్నాడు. ఎవరైనా వెళ్ళి ఆయన ఇంట్లో నమాజ్ చేయండి అయ్యా, ఉత్తానే మాట్లాడతారు. ఎవరైనా ఇంటికి వెళ్ళి. వెల్కమ్ టు సాఫ్రాన్ టైటిల్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని ఒత్తండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ. సాఫ్రాన్ టైటిల్.